బాలచంద్రయ్య గారు ఈయన మీ అందరికీ శుభాకాంక్షలు. నేను ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు, నాకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు. మీ బాలచంద్రయ్య గారు ఎంతో సేవ చేస్తారని మీరంతా కూడా మంచి నుంచి మంచి అన్నట్టుగా ఆయన ఆశీర్వాదాలు వారు ఇక్కడికి వచ్చినప్పుడు దుఃఖంలో వచ్చి పరిచయం ఆయన అంటే ఆరోగ్యం దెబ్బతిని భార్య చనిపోయి ఆరోగ్యం దెబ్బతిని చాలా దుఃఖ పరిస్థితులు వచ్చినప్పుడు రెండు మాటలు వాళ్ళకి నచ్చి మనతో కనెక్ట్ అయ్యి సంస్థతో కొనసాగుతున్నారు. సేవలో చక్కగా నిజంగా కూడా హనుమంతుడే ఆయన. సేవలో భీముడి లాగా వంటల కాల భీముడి లాగా పనిచేస్తాడు. ఏ పనైనా అది ఎందుకంటే అదృష్టం కొద్దీ ఆయనకు అన్ని పనులు వస్తాయి. ఇది రాదు అని కాదు, అందరికి రావు అన్ని పనులు. ఆ దేవుడిచ్చిన వరం, అన్ని పనులు చేస్తాడు. ఇది అది కాదని కాదు. కనుక ఆ రకంగా ఈ యొక్క ఏదైనా సేవ చేసేటప్పుడు చిన్న పిల్లోడు అయిపోతాడు. అంటే యువకుడు కొంతమంది ఏంటంటే ఓపిక లేకపోతే యువకులు కూడా ముసలోళ్ళు అవుతారు, ఓపిక ఉంటే ముసలోళ్ళు కూడా యువకులు అవుతారు. మరి ఆయన ఒక యువకుడు లాగా అన్ని ఆసనాలు నేర్చుకున్నారు. యూట్యూబ్ లో మన ఛానల్ చూసే నేను వేసే ఆసనాలు చూసి మొత్తం నేర్చేసుకున్నాడు. చక్కగా ఆరోగ్యం షేర్ చేసుకున్నాడు, మనశ్శాంతి పొందిండు, దుఃఖం పోగొట్టుకున్నాడు. ప్రశాంతంగా సాధన సేవ రెండింటిని, భక్తి సాధన సేవ మన ఆశయం కనుక ఈ మూడు ఉన్నాయి వారిలో. భక్తి సాధన సేవ చక్కగా వారు అమూల్యమైన సేవలు మన ఆశ్రమానికి అందిస్తున్నారు. ఇది ఒకటే మన పుణ్యం, ఎంబడొచ్చే పుణ్యం కనుక చక్కగా సేవలో బాలచంద్రయ్య గారిని అందరూ ఆదర్శం చేసుకోవాలి. మరొకసారి చప్పట్లు కొట్టండి.